జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఎక్కడ చదువుకున్నాడు ఏంటి అతను ఆయన స్టోరీ చెప్పండి ఒకసారి. మామూలుగా ఆయన చూసిన డౌన్స్ చిన్నప్పటి నుంచి లైక్ తను చదువుకుంది గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ సిక్స్త్ దాకా చాలా చిన్న స్కూల్ మా తణుకు మా టౌన్ చాలా చిన్న స్కూల్. తర్వాత 6th క్లాస్ నుంచి జెడ్పిహెచ్ బాయ్స్ హై స్కూల్ గవర్నమెంట్ కాలేజ్ స్కూల్. దాని తర్వాత దాంట్లో స్కోర్ చేసి ప్రగతి కాలేజ్ మళ్ళీ చిన్న ఇంటర్ కాలేజ్ అన్నిట్లోనూ లైక్ ఫిజికల్ గా స్పోర్ట్స్ కంప్లీట్ అథ్లెట్ అనమాట. ఇప్పుడంటే కొంచెం ఈ ఫీల్డ్కి వచ్చాడు కానీ దాని ముందాక లైక్ ఈజ్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అనమాట. ప్రతి స్పోర్ట్స్ లోనూ ఆన్ టాప్ ఉండేవాడు. అతను స్ప్రింటర్ చదువు కూడా వాడికి అన్ని 75 80 అన్ని మెరిటే. 10th ఇంటర్ వాడి బీటెక్ ఎంబీఏ అన్ని 80% 75 అబోవ్. మేము ఇప్పుడు అన్నది అన్ని బాగుండదు. అదే మేము ఎప్పుడు అనేవాడి సాఫ్ట్వేర్ వచ్చారు అంటే నాలుగు సెట్ అయిపోతుంది. ఫిజికల్ అనేవారు అంటారు కానీ లైక్ కంప్లీట్ లైక్ చదువు కానీ అన్ని చాలా బాగా చదువుతాడు. బాగా చదివినా అంటే ఇంజనీరింగ్ నుంచి నాకు చెప్పేవాడు పోలీస్కి వెళ్ళిపోతా అంటే ఈజీ త్వరగా జాబ్ అంటే వాడు అలాగా స్ప్రింట్ చేసేవాడు. స్పోర్ట్స్ కోటాలో ఎలా వెళ్ళిపోవడం అని ట్రై చేశాడు. ఆర్మీ ట్రై చేశాడు. స్కూల్ టైంలోనే వాడు లైక్ పాంప్లెట్స్ పంచిపెట్టి మనీ అని చేయడం, బేకరీలో పని చేయడం ఇవన్నీ కూడా ఉండేవి. ఇవన్నీ కూడా చేసేవాడు. అవునా? వాళ్ళ ఫాదర్ పెయింట్ కాంట్రాక్ట్. మీ ఫాదర్ పవన్ ఒరిజినల్ బ్రదర్ తణుకులో ఉన్నాడు. నేను వాళ్ళ అమ్మ మామగారు అక్క మేము అక్కడ కలిసే పెరిగాను. నేను వాళ్ళ ఇంట్లో చాన్నాళ్ళు పెరిగాను. అంటే నాకు ఎవరు బోర్ కొడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసిన తమ్ముడు నేను ఎత్తుకొని పెంచాను అవన్నీ తెలిసి నాకు. నేను మా ఇంట్లో ఎక్కువ ఉండకపోతే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. సో నాకు అలా బాగా పవన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ నాన్నతో బాగా నాకు బాండింగ్ బాగా. అది నేను సడన్ గా స్టార్టింగ్ అంతా ఓన్ బ్రదర్ అనుకున్నాను. నేను అలాగే లైక్ రిలేషన్ అయితే అలాగే ఉంటుంది. కొంచెం కట్అవుట్లు అలాగే ఉండేలే బ్రో. కట్స్ లైక్ చెప్పండి బ్రో. ఏం చేసేవాడు అంటే వాళ్ళ ఫాదర్ పెయింట్ కాంట్రాక్టర్. నలుగురు చేతి పనిచేసి పెయింటింగ్ బిల్డింగ్స్కి వాటికి ఇంకా ఏ పెయింటింగ్ వచ్చినా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆయన 65 సంవత్సరాలున్నా కూడా ఆయన కష్టపడుతూ ఉంటారు. ఆయన రీసెంట్గానే ఇంకా ఆపరేషన్ అవడం వల్ల కొన్నాళ్ళ నుంచి చేయట్లేదు. ఆయనకి థ్రోట్ క్యాన్సర్ అలా వచ్చింది. అది అలా తీసేశారు. ఇప్పుడు రెస్ట్ లో ఉన్నారు. మదర్ హౌస్. ఇంకా ఎవరు సొంత అన్నయ్య జాబ్ చేస్తున్నాడు యాజ్ హెచ్ఆర్ రిక్రూటర్ లీడ్ ఇక్కడ. ఇప్పుడు థాయిలాండ్ లో వర్క్ చేస్తున్నాడు వాళ్ళ బ్రదర్. ఎప్పుడైనా గొడవలు పడదాం అలాంటివి చేస్తుంటాడు పవన్. చాలా కామ్ గా అంటే ఎవరి జోలికి వెళ్ళడు. ఎవడైనా జోలికి వస్తే వదలదు. అంటే లైక్ గొడవ కొట్టేసుకుని అసలు ఎవరితో అయినా సరే చాలా కామ్ గా మాట్లాడితే అంటే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు అనమాట అందరితోనూ. ఎవరితో అయినా సరే ఫ్రెండ్లీగానే. వేరే వాళ్ళు ఏమన్నా సరే కామ్ వెళ్ళిపోతాడు. మనోడు విధానమే అంతా మాట్లాడే విధానం చాలా సైలెంట్. లైక్ పక్క డోర్ లో ఉండే అబ్బాయి లాగానే ఉంటాడు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోనూ. ఎవరు నచ్చారు పవన్ కాకుండా ఇంకా మీకు హౌస్ లో అలాగే కాదండి పవన్ కాబట్టి పవన్ ఎక్కువ ఫోకస్ అంతా ఎక్కువసేపు ఆడేగా ఉంటుంది. నాకు నచ్చింది మొత్తం అందరికీ నచ్చింది. ఇమాన్యుయల్ బాగా నచ్చాడు. సో కామెడీ ఈజ్ హార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అంటాను. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇది ఎంటర్టైన్మెంట్ షో అయితే అతను కామెడీ ఇంకా అన్ని నవరసాల కింద ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేస్తున్నారు. బాగుంది. ఇమాన్యుయల్ బాగుంది. తనుజ గారు ప్లస్ వీళ్ళ కామెడీ వాళ్ళ ట్రాక్ అన్నీ బాగున్నాయి. అందరూ ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క పర్టికులర్ ఆస్పెక్ట్స్లో నచ్చారు నాకు. ఓకే. ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనుకున్నాడు బ్రో? నార్మల్గా మీకు చెప్పాడా ఏమైనా ఇండస్ట్రీ అని ఏమైనా ఉన్నాయా కోరికలు మనకి? కాలేజ్లో శ్రీ విష్ణు వచ్చాడు. ఓకే. హీరో శ్రీ విష్ణు. అప్పుడు షూటింగ్ లో మనోడు బాగా యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఓకే. అప్పుడు ఇంట్రెస్ట్ బాగా వచ్చింది యాక్టింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలి అని. అక్కడి నుంచి షార్ట్ ఫిల్మ్స్ అన్ని మొదలు పెట్టేశాడు. రీచ్ బాగా వచ్చింది. మోడలింగ్ లోకి వెళ్ళాడు. ఇంకా అలాగ గ్రౌండ్ వర్క్ చాలా చేసుకున్నాడు. లైక్ చాలా సన్నగా ఉండి లైక్ నార్మల్ పర్సన్ లో ఉండేవాడు. సెకండ్ ఇయర్ నుంచి ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ అయ్యి మొత్తం అలా డెవలప్ చేసుకుంటూ లైక్ కింద ఒక 5 to 10 years కష్టపడి ఇంకా ఓకే మనకి స్కోప్ ఉంది అని చెప్పి అప్పటి నుంచి అంతకుముందు దాకా పోలీస్ అవుదాం, ఆర్మీ సెలక్షన్స్కి వాటికి వెళ్ళడం అన్నీ చేసేవాడు. చాలా ఆపేసాడు. ఈ సినిమా ఇంట్రెస్ట్ వచ్చాక గిటే వస్తారు కదా. అప్పుడు యాక్చువల్లీ ఎప్పుడు పోలీస్ అంటే
ఆవిడకి స్పోర్ట్స్ ఇష్టం. సో స్ప్రింట్ అవన్నీ 100 మీటర్స్ చాలా మంచి రికార్డ్ అంటే ఉండేవి. షార్ట్ పుట్స్ లో మంచి డిస్కస్ త్రో నేషనల్ మీట్కి వెళ్ళేవాడు, మెరిట్ కూడా వచ్చింది అందులో. అందుకే టాస్క్లు బాగా ఆడుతున్నాడు. ఫిజికల్ టాస్క్ అసలు ఇంకా నాకు తెలిసి మనం చూసిన 100% కూడా ఇంకా అవ్వలేదు మన ఫిజికల్ టాస్క్ లో. ఫిజికల్ టాస్క్ 100% ఇస్తే లైక్ మీరు ఆ చేతులు చేసి నడుస్తాడు కదా, అవన్నీ డిగ్రీ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఇంటర్ నుంచి అది కూడా సొంతంగా నేర్చుకున్నాం అన్ని. లైక్ చాలా డెడికేటెడ్ గా ఉండేవాడు, గ్రౌండ్ కి వెళ్ళేవాడు. మేము ఒకవేళ సినిమాకి వెళ్ళినా ఏదైనా బయట చెయ్యాలన్నా వాడి అన్ని పిక్ చేసుకుని అప్పుడు బయట తిరిగేవాళ్ళం తప్ప. ఇప్పుడు మీ ఇద్దరు ఫ్రెండ్స్ రోజు తిరుగుతారా? రోజు తిరుగుతాం మొత్తం. ఏం చేస్తుంటాడు ఇప్పుడు మామూలు లైఫ్ స్టైల్? పడుకుంటాడు. దాని గురించి యాక్చువల్ అదే క్వశ్చన్. ఎప్పుడు ఎవరో అన్నారు బ్రో నిద్రమో అంటే కొంచెం లేట్ గా అవుతుంది స్లీప్. 4-5 పడుకుంటారు. కాదు షిఫ్ట్ 11 o'clock అయిపోద్ది. ఫోన్ చేస్తే ఏం చేద్దాం, ఖాళీ వచ్చామంటాడు. తిరుగుతాం ఎన్నిటి వరకు మాదాపూర్ లో తింటాం, మళ్ళీ వస్తాం. 2 to 3, 2 to 4 మాంగానే చదువుకుంటాడు. దాని తర్వాత పడుకుంటాడు అనమాట. అంటే సూపర్ హీరో ఎలా అవ్వాలని ఆ సినిమాలు చేయాలని అంటే సూపర్ హీరోస్ నుంచి లైక్ మోటివేషన్ తీసుకుంటాడు. ఎక్కువ మూవీస్ కన్నా ఎక్కువ మాంగా ఇవే చదువుతాడు. సినిమా లోకి వస్తా అంటాడు కానీ ఎక్కువ మాంగా, జపనీస్ మాంగా ఇవన్నీ చదువుతూ ఉంటాడు. ప్లస్ ఆ నిద్రకి ఇంకా మెయిన్ కారణం నైట్ పూట రీల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు ముగ్గురు. గిరీష్ బయట రాత్రి 3-4 ఇక్కడే చేయడం వల్ల వాడికి నిద్ర టైమింగ్స్ మారిపోయింది. సో అందుకే అడ్జస్ట్మెంట్. ఇప్పటికి లాస్ట్ టైం ఇంటర్వ్యూ అప్పుడు కూడా 11 ఇంటర్వ్యూ అంటే 5 దాకా పడుకోలేదు. చదువుతూ ఉంటాడు రాత్రంతా. నిద్ర అదే ఇంకా అలవాటు అయిపోయి అసలు పడుకునేది లేట్ గా పడుకుని ఓ 6 hours అలా పడుకుని మేనేజ్ చేస్తాడు. మీకు తెలిసినంత వరకు మిమ్మల్ని మనవాడిని ఎప్పుడు ఎవరు తిట్టింది కానీ లేకపోతే ఇది చేసింది ఎవరు లేరు. మనవాడిని అన్ని మాటలు అంటుంటారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంటది బ్రో మనోడి గురించి? కామన్ బ్రో, ఇంటర్నెట్ చాలా అలవాటు. అంటే ఇప్పుడు మనం చూస్తేనే అర్థమవుతుంది ఇంటర్నెట్ లో పోర్ట్రే చేసేది అది నిజం కాదు. ఎందుకంటే వరల్డ్ అంతా జడ్జ్ చేస్తే ఫ్రమ్ దేర్ పర్సెప్షన్స్, వాళ్ళ లిమిటేషన్స్ ఆఫ్ దేర్ మైండ్. సో అది నిజం కాదు. ఇంక పట్టించుకొని వాళ్ళకి రియాక్ట్ అవ్వలేము, మనం వాళ్ళకి ఒప్పించలేము, మనం ఏం చేయలేము దాన్ని. సో అందుకని మన కంట్రోల్లో లేనిది ఇంకా. అందుకే నేను మా బ్రదర్ కూడా చెప్పాను, పేరెంట్స్ నుంచి కామెంట్స్ చదవనివ్వద్దు, వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని ఏమన్నా అంటుంటే అలా ఫీల్ అవుతారని చెప్పి నేను ఇంకా వాళ్ళకి జస్ట్ టీవీలోనే చూపిస్తుంది తప్ప యూట్యూబ్ లో మళ్ళీ కామెంట్స్ చదివినా మళ్ళీ డిస్టర్బ్ అవుతారు. బిగ్ బాస్ అంటే వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ బోల్డ్ అని వచ్చాయి. అసలు మూవీ క్యారెక్టర్ బట్టి మనిషిని జడ్జ్ చేయకూడదు కదా, సేమ్ అంతే. మూవీ క్యారెక్టర్ బట్టి జడ్జ్ చేస్తూ ఉంటాం కదా, అలా చేయకుండా లైక్ డిఫరెంట్ కంప్లీట్లీ. చాలా మంచి ఫస్ట్ లో కూడా వచ్చాయి నెగిటివ్ కామెంట్స్. సిరీస్ బట్టి సిరీస్ గురించి కాదు, రీల్స్ అవి చేస్తారు కదా, దాంట్లో కూడా వచ్చాయి బాగా కామెంట్స్. నెగిటివ్ ఎక్కువ వచ్చాయి. పట్టించుకోడు అసలు. చెప్తాడా? అసలు మేము డిస్కస్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ తెలిసిందిగా ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటే ఒకరు కన్ఫర్మ్ రోస్ట్ అవుతారు. ఆ రోస్ట్ అయితే ఆడే మా ఇద్దరి మధ్యలో. మరి మీరు అంత రోస్ట్ చేసి పవన్ కి ఇక్కడ ఎంత సైలెంట్ గా ఉన్నారు? మీరు వదలాలండి. వదలలేదా? కెమెరా ఫియర్ కొంచెం మీరు అడిగినప్పుడు. ఇప్పుడు అమ్మాయిల ఫీలింగ్ ఏంటి బ్రో? వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు బ్రో? చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్. వాళ్ళ మమ్మీకి ఎప్పుడు చెప్పేవాడిని, మేము అందరం జాబులు చేస్తుంటే మనోడు ఖాళీగా ఉండేవాడని, సంపాదన లేదని కొంచెం ఫీల్ అయ్యేవారు. అంటే మేము సంపాదించేది ఒక 5 years పడతాడు ఒకసారి సంపాదిస్తాడంటే అని చెప్పేవాళ్ళం. పుష్ ఉండేది వెనకాల నుంచి, పుష్ ఉండేది, సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు తణుకులో. మరి అక్కడ తణుకులో అందరూ చూసి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళడం అన్ని అడుగుతున్నాయి, జరుగుతున్నాయి. వాళ్ళ లేదన్నాడు, వాళ్ళ అన్నయ్యతో మాట్లాడాను. పిల్లలతో డిస్కస్ చేయకూడదు, నేను చేయలేదు. లేదని ఎవరు అందరూ వాళ్ళకి తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చూసారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాడి గురించి. వాళ్ళ టీవీని ఎలా చూస్తే అలాగే చూస్తున్నారు. చుట్టాలందరూ కొంచెం అలాగే చూస్తున్నారు. బయట వాళ్ళ గురించి తెలియదు, ఎవరు రాలేదు. అందరికీ తెలుసు పవన్. అంటే ఫ్యామిలీస్ మాటలు ఎలా ఉన్నాయి మనోడికి? ఫ్యామిలీస్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడింది అయితే, వాళ్ళ అమ్మగారితో ఈ విషయం గురించి మాట్లాడలేదు కానీ పిన్నాళ్ళతో.
బ్రదర్తో అయితే ఎవరు ఏం మాట్లాడలేదని అందరూ వచ్చి బాగా ఆడుతున్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీరు హోమ్ టూర్ వీడియో చూస్తే మొత్తం అందరూ వాళ్ళు అసలు నిజంగా అంత ఓటింగ్ కారణం మొత్తం ఇప్పుడు సపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్. మా గ్రూప్ లో చూస్తున్నా కదా, మా అదే తన కజిన్స్ కానీ నెఫ్యూస్ కానీ వాళ్ళందరూ వాళ్ళు సరదా మాట్లాడుకుంటున్నారు తప్ప ఈడ ఇలా చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని మాట్లాడుకుంటున్నారు తప్ప అందరు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఎప్పుడు దాన్ని ఒక నెగిటివ్ గా ఎవరు చూడలేదు. ఈవెన్ అక్కడ అందరూ సపోర్ట్ చేస్తారు, హోటల్ దగ్గర పెట్టి ఇంకా ప్రతి ఒక్కళ్ళు పాంప్లెట్స్ పెట్టి స్టార్టింగ్ ఇనిషియల్ సపోర్ట్ అలాగే వచ్చింది. మేము ఏం చేయలేదు అసలు. ఆ సపోర్ట్ అంతా ఓటింగ్ కానీ అగ్ని పరీక్ష నుంచి రావడం, ఇప్పుడు దాకా 2 times నామినేషన్స్లో ఉన్న ఆ ఓటింగ్ 3rd లో ఉన్న అఫీషియల్ పోల్స్ 3rd లో ఉన్నాయి, అవన్నీ వాళ్ళ ద్వారానే వచ్చాయి. ప్లస్ వాళ్ళ కాలేజ్ గ్రూప్స్ కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు. అసలు కాలేజ్ డైరెక్ట్ బయట హోర్డింగ్ దగ్గర పెట్టారు వాడి ఫోటో పెట్టి. సో మేమే అడగలేదు, ఎవరు అడగలేదు మేము వాళ్ళ అన్నయ్య అడగలేదు, మేము అడగలేదు. వాళ్ళే మన కాలేజ్ వాళ్ళు చేసి పవన్ చేస్తున్నాడు అని చెప్పి. అదే అప్పుడు బాగా యాక్టివ్గా ఉండే స్పోర్ట్స్ ఇవన్నీ వాడు బాగా కొంచెం నోటెడ్ కొంచెం అందరికి ఫ్రెండ్స్ అందరికి. ఇంకా క్రికెట్ చాలా వాడుతుంది, క్రికెట్ టోర్నమెంట్స్ అన్ని పిలుస్తారు అక్కడ క్రికెట్. సో అందుకని బాగా వాటి సరికి అక్కడ బాగా పరిచయం. క్రికెట్ అంటే తెలుసు కదండి, ఇంకా వాళ్ళ జూనియర్స్ సీనియర్స్ వాళ్ళ గురించి అందరికీ తెలుసు అనమాట. జనరల్ గా ఎవరికి నెగిటివ్ ఒపీనియన్ ఉండదు అసలు, ప్యూర్ పాజిటివ్.